తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు ప్రభా. నీ కృప, నీ ఆత్మ కుమ్మరి ఇక్కడ దయచేయమని, ప్రతి ఆత్మను బలపరచు. అంటే నీ ఆత్మ, ఆయన మహిమ, ఆయన ప్రసన్నత, ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన మాలో నింపే తన ప్రభావం, తన గుణము, లక్షణం తప్ప ఇక్కడ ఇంకొకటి లేకుండా ప్రతి వ్యక్తిని నువ్వు ముట్టుమని, ఆ ఆత్మ అనుగ్రహించమని, కుమ్మరించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము. కృపను ఏరులై పారెనే నా గుండెలోన, ఏమని వర్ణింత నీ కృపను. పక్షిరాజు వలెను నా గూడు నీ కలపై మోసినది. పక్షిరాజు వలెను నా గూడు రే నీరే మోసినది. నీ కృప నాపై చూపుటగా, నీ కృప నాపై చూపుటగా, నీ కృప నాపై చూపుటగా, నీ కృప నాపై చూపుటగా, ఏమని వర్ణింతు నీ కృపను, ఏరులై పారెనే
పక్షిరాజు వలెను నా కూడు రేపి నీరెక్కలపై మోసినది. పక్షిరాజు వలెను నా కూడు నీరెక్కలపై మోసినది. నీ కృప నాపై చూపుటగా, నీ కృప నాపై చూపుటగా, నీ కృప నాపై చూపుటగా, నీ కృప నాపై ఏమని వర్ణిల్తు నీ కృపను. ఏరులై పారే నా గుండెలోనా, ఏమని వర్ణిల్తు నీ కృపను. ఏరులై పారే నా గుండెలోనా, ఏమని వర్ణిల్తు నీ కృపను. సర్వోన్నతుడా నీ సన్నిధి సర్వోన్నతుడా నీ సన్నిధిలో మనము పొందిన వారెవరైనా. సర్వోన్నతుడా నీ సన్నిధిలో మనము పొందిన వారెవరైనా. ఏరులై పారే నా గుండెలోనా, ఏమని వర్ణిల్తు నీ కృపను. ఏరులై పారే నా గుండెలోనా, ఏమని వర్ణిల్తు నీ కృపను. పక్షిరాజు వలెను నా గూడు రేపి నీరెక్కలపై మోసినది. పక్షిరాజు వలెను నా గూడు నీరెక్కలపై మోసినది. నీ కృప నాపై చూపుటగా, నీ కృప నాపై చూపుటగా, నీ కృప నాపై చూపుటగా, నీ కృప నాపై చూపుటగా. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం ఈ మాటలన్నీ ఓకే. చాప్టర్ 1, చాప్టర్ 4 వాటిలో ఉంటుంది. ఏమంటాడంటే, నీ దేవుడైన యెహోవా మార్గమును ఆలోచించు,
ఆయన పక్షిరాజు తన పిల్లల్ని తన రెక్కల మీద ఎక్కించుకొని తీసుకొని వచ్చినట్లు నేను మిమ్మల్ని తీసుకొని వచ్చానంట. ఓకే, ద హార్డెస్ట్ డెజర్ట్, సర్పాలు పాములు తిరిగే దేవుడు మనల్ని హైవే మీద బైవే మీద నడిపించడు. ఓకే, మనం హై స్పీడ్ లేన్స్లో వెళ్ళాం, ఇరుకు మార్గం కరుకు మార్గం ఎడారిలో వెళ్తాం. దేవుడు అనేవాడే ఇజ్రాయేలీల్ని కఠినాతి కఠినమైన ఎడారిలో నడిపించాడు. కారణం నేనున్నాను కదా అని. మనకి టఫ్ టైమ్స్ వస్తే దాని అర్థం దేవుడు మనకెందుకు ఇలా చేశాడని కాదు, ఆయన కృప మనకి చాలు. మనం దేవుడితో నడుస్తాం, లోకం రోడ్డు ఉంటే నడుస్తుంది. వాళ్ళకి సున్నితమైనవి కావాలి, సులువైనవి కావాలి. కానీ మన దేవుడు మనం స్ట్రాంగ్ అవ్వాలంటే టఫెస్ట్ హార్డెస్ట్లో మనల్ని నడిపిస్తాడు. మనకు వచ్చింది వింతలాగా అనుకోవద్దు. నీళ్లు లేని ప్రదేశంలో ఆయన మనకు నీళ్ళు అవుతాడు, తిండి లేని ప్రదేశంలో ఆయన మనకు మన్నా అవుతాడు. ఓకే, నీ పరిస్థితుల్లో ఆయన ఏదో అవ్వాలనుకుంటున్నాడు కాబట్టి యు ఆర్ గోయింగ్ త్రూ. నీ కృపనాపై చూపుటగా, నీ కృపనాపై చూపుటగా, పక్షిరాజు వలెను నా గూడు రేపి, నీరే కలపై మోసినది. పక్షిరాజు వలెను నా గూడు రేపి, నీరే కలపై మోసినది. నీ కృపనాపై చూపుటగా, నీ కృపనాపై చూపుటగా, నీ కృపనాపై చూపుటగా, నీ కృపనాపై చూపుటగా. మన లైఫ్ రఫ్ వెళ్తుంది అనుకుందాం, దాన్ని బట్టి మనం తప్పు కాదు, మనం బ్యాడ్గా నడవలేదు, మనం ఫెయిల్ అవ్వలేదు. దేవుడు అనుమతి ఇచ్చాడు, మనం అందులో వెళ్ళాలనుకున్నాడు. వీఆర్ గోయింగ్ త్రూ. నరకంలో నుంచి వెళ్ళిన బయటకు వస్తాం. ఆయన కృప మనకి చాలు. వి లివ్ బై హిస్ గ్రేస్, వి స్టాండ్ బై హిస్ గ్రేస్, వి వాక్ బై హిస్ గ్రేస్. ఆయన కృప భూమిలో ఉన్న ప్రతి పరిస్థితిని ఛాలెంజ్ చేస్తుందని చూపించడానికి మనల్ని సాక్ష్యాలుగా దేవుడు తయారు చేయాలనుకున్నప్పుడు మనం టఫ్లోనే వెళ్తాం. ఓకే, ఎవడు ఉండడు అంత సమస్యలో, నువ్వు ఉంటావు. బికాజ్ ఎలా బయటకు వచ్చావంటే కృప ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఎట్లొచ్చావు నువ్వు అంటే యేసు ప్రభువుని చూపించటమే. కాబట్టి మనలో ఆయన రూపించుకోవటానికి మనల్ని టఫ్లో నడిపిస్తున్నాడు. ఓకే, దాన్ని హార్డ్గా తీసుకోకూడదు. థ్యాంక్స్ ప్రభు అని మహిమంతా నా మీద నుంచుందిగా చూడాలి. పరలోకం నీ విషయంలో చప్పట్లు కొట్టేది సాతాను నీకు ఏడుపులాగా చూపిస్తాడు. హీఈస్ డిఫీటెడ్. నువ్వు ఇంత ప్రెషర్లో, కష్టంలో, ఓడిపోయిన దానిలో, సిన్లో, దేనిలో నువ్వు వెళ్ళినా నిన్ను ఓటమిగా సాతాను చూపిస్తాడు. కానీ అందులో ఆయన కృప ఉందిగా చూపించాడు. ఎందుకంటే వాడు ఓడిపోతాడు. అది చూపించేది పరిశుద్ధాత్మ ఒక్కడే. ఆ టఫ్ టెరైన్లో కూడా ఆయన తన రెక్కల మీద నువ్వు ఉన్నావు అనేది గుర్తుపెట్టుకో. కింద లేవు. పక్షిరాజు వలెను నా గూడు రేపి, నీరే కలపై మోసినది. పక్షిరాజు వలెను నా గూడు రేపి, నీరే కలపై మోసినది. నీ కృప
లైఫ్ అంతా కృపే, తనలోది మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. నీ కృప నాపై చూపటానికి. అది ద వెరీ క్రైస్ట్. అది మనం లోకం నుంచి, మన ఆలోచన నుంచి తెచ్చుకున్నది కాదు. యేసు ప్రభు మనలో పుట్టి రూపింపబడుతున్నాడు అంతే. నీ కృప నాపై చూపుటగా, నీ కృప నాపై, మన పరిస్థితి గ్రేస్గా మార్చాలనుకుంటున్నాడు. నీ కృప నాపై చూపుటగా, నీ కృప నాపై. మీరు ఏది సమస్య అంటున్నారో అది మీకు బ్లెస్సింగ్. ఓకే, అలాగా మార్చకపోతే యేసు ప్రభు కాదు. ఓకే, లెట్ us sing it again. పై చూపుటగా, నీ కృప నాపై చూపుటగా, ఏమని వర్ణింతు నీ కృపను, ఏరులై పారెనే నా గుండెలోన, ఏమని వర్ణింతు నీ కృపను, ఏరులై పారెనే నా గుండెలోన, ఏమని వర్ణింతు నీ కృపను. లిటిల్ బిట్స్ ఫాస్ట్. ఓకే, అంటే ఫాస్ట్ కాదు, మనం ఆత్మలోకి స్పీడ్కి వెళ్ళాం. కొంచెం బెటర్గా పాడుకోవచ్చు. ఓకే ఓకే, అది అరిగింది. ఓకే, ఎక్కడ ఉండాలంటే గద్ద రెక్కల మీద ఉండాలి, సరేనా? ఓకే, మనకి షార్ట్ రేంజ్ వ్యూ వద్దు, ఏరియల్ వ్యూ కావాలి. కాబట్టి బర్డ్స్ ఐ వ్యూ, పైనుంచి సమస్యను చూసుకోవాలి. ఓకే, దేవుడు లోనుంచి చూడాలి. అడవిలో వెళ్తే ఏంటి, ఎడారులు అంటే, నీ కృప నాపై చూపుటగా, నీ కృప నాపై చూపుటగా, నీ కృప నాపై చూపుటగా, నీ కృప నాపై చూపుటగా, పక్షిరాజు వలెను నా గూడు రేవి, నీరే
ఓకే, ఏడుపు వచ్చిన నవ్వు వచ్చినా ఐ హ్యావ్ టు ఫాలో. ఐ థింక్ ఆత్మలోకి వచ్చినట్టే అందరూ. ఏమంటారు? ఓకే, 11 అయింది. కానీ ఇంత దూరం వచ్చి